ఏమైందంటే ఎవడు చెప్పలేడు. ఈ అధికారము పవర్లో ఉన్నోళ్ళు వాళ్ళు సూపర్ మ్యాన్ అనుకుంటున్నారు. వీళ్ళు ప్రజలకి కస్టోడియన్ మాత్రమే అనేది విషయం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రులైనా మంత్రులైనా వీళ్ళు దానికి మించి మేము పవర్ని ఓవర్గా బుల్డోజ్ చేస్తామంటే అది ప్రజలు తిరగబడతారు. మంచి చేస్తే హ్యాట్స్ ఆఫ్. మీరు ఎవరు పెద్ద ఎవరు చిన్న అని ఎట్లా డిసైడ్ చేస్తారు ఇక్కడ? ఇప్పుడు 100 ఎకరాలు ఉన్నోడు 10 ఎకరాలు దృష్టిలో 10 ఎకరాలు ఉన్నోడు ఇది పర్సెప్షన్ మేనేజ్మెంట్. ప్రభుత్వాలు పర్సెప్షన్ మేనేజ్మెంట్ మీద రన్ కావు. ప్రభుత్వాలు చట్ట ప్రకారం లీగల్ ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద నడవాలి. దాని ప్రకారం ప్రభుత్వ అధినేతలు రాజకీయ నాయకులు మంత్రులే చట్టాలను పట్టించుకోకపోతే కామన్ మ్యాన్కి రేపు పొద్దున విశ్వాసం కోల్పోతుంది కదా. నేను అందుకనే అరాచకత్వం కావద్దు అని చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు అరాచక పాలన చేస్తుండని చెప్పట్లే. ఇది ఇట్లనే చేస్తే ప్రజలకు నమ్మకం కోల్పోతారు. రేపు పొద్దున నమ్మకం కోల్పోతే ఏమవుతుంది? బంగ్లాదేశ్ లాగా విప్లవాలు వస్తాయి. ఇప్పుడు ఇవాళ రేపు సోషల్ మీడియా వచ్చినాక ప్రశ్నించడము, ప్రశ్నే నాగరికత, ప్రశ్నే ప్రజాస్వామ్యం. ఇవాళ ఎవరు ఆపలేరు. సోషల్ మీడియా, డిజిటల్ మీడియానే ఆపే శక్తి ప్రపంచంలో ఎవరికి లేదు. ఒక్కరోజు యూట్యూబ్లో అప్లోడ్ అయ్యే వీడియోల కంటెంట్ ఒక మనిషి చూడాలంటే 80 సంవత్సరాలు పడుతుందట. యూట్యూబ్ కూడా కంట్రోల్ చేయలేదు యూట్యూబ్ కంటెంట్ని. ఈవెన్ గూగుల్ చేయాలనుకున్నా కూడా చేయలేదు. ఎందుకంటే అంత సోషల్ మీడియా కన్జంప్షన్ అనేది అంత అయింది. ఇప్పుడు యూట్యూబ్లు యూట్యూబ్లు అంటున్నారు కదా. మీరు జర్నలిస్టే, నేను జర్నలిస్టే. నేను బీసీజే, ఎంసీజే, ఎంఫిల్, పిహెచ్డి చదువుకున్న కోటి ఉమెన్స్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసిన. మాకు బేసిక్ జర్నలిజంలో ఒక ప్రశ్న అడిగారు, వార్త అంటే ఏమిటి అని. అప్పుడు ఏబీకే రకరకాల డెఫినేషన్స్ ఉన్నాయి, వెస్టర్న్ డెఫినేషన్స్, బ్రిటిష్ డెఫినేషన్స్. అప్పుడు ఏబీకే ప్రసాద్ గారు మాకు గెస్ట్ లెక్చర్గా వచ్చినప్పుడు ప్రజలకు పనికి వచ్చేది వార్త, ప్రజల జీవితాలకి మార్పును తీసుకొచ్చేది వార్త, ప్రజల జీవితాన్ని పెంచేది వార్త. మిగతాది ఏది కూడా వార్త కాదు. అది ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అదేవిధంగా జర్నలిస్టులు అంటే ఎవరు అని రేవంత్ అన్న అడుగుతున్నాడు. రేవంత్ అన్నకి జర్నలిజం బ్యాక్గ్రౌండ్, ఆయన కూడా జాగృతి పత్రికలో పనిచేసిండు. జర్నలిస్ట్ అనడానికి పర్టికులర్ డెఫినేషన్ ఏం లేదు ఈ దేశంలో. వాక్ స్వాతంత్ర హక్కు 19(1)A ఆర్టికల్ ఏ విధంగా అయితే రాజ్యాంగం కామన్ మ్యాన్ కల్పించిందో జర్నలిస్టులకు కూడా స్వేచ్ఛగా సమాచారాన్ని చేరవేసే హక్కు ఉంది. అయితే విచ్చలవిడితనం ఉండకూడదు ఏ రంగంలో అయినా. ఇప్పుడు జర్నలిజం అనేది ఒక వృత్తి. ఆ వృత్తికి ఒక అర్హత, అక్కడ క్వాలిఫికేషన్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, వాడే భాష కావచ్చు, బాధ్యత, ఈ రెండు ఉండడం అనేది స్వీయ నియంత్రణ. అందుకనే బ్రిటిష్ BBC ఛానల్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా BBC అనేది కొలబద్ద ప్రామాణికంగా. వాళ్ళు ఏం చేసిరంటే ప్రభుత్వాలు పెడితే నియంత్రణ అవుతుంది, మనకి మనమే సెల్ఫ్ అంబుడ్స్మెంట్ సిస్టమ్ పెట్టుకున్న మొట్టమొదటి సంస్థ. అంటే ఏ భాష వాడాలి, ఏ విజువల్స్ చూపించాలి, ఏ వార్తను ఎట్లా ప్రజెంట్ చేయాలి, జర్నలిజం పరిమితి ఏంటి, పరిధి ఏంటి అనేది BBC వాళ్ళు ఒక స్టాండర్డ్ గైడ్లైన్ ఎప్పటి నుంచో పెట్టారు. దాన్ని బేస్ చేసుకునే బ్రాడ్కాస్టింగ్ కౌన్సిల్ గైడ్లైన్స్ ఉన్నాయి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఉన్నాయి. డిజిటల్ మీడియా అనేది కొత్తగా వచ్చింది కాబట్టి మనమే జర్నలిస్టులమే మనము ఒక పరిధి మనకి మనం పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వాలు నియంత్రించాలని చెప్తాయి. నామ్ చామ్స్కీ అనేట ఆయన ఏం చెప్పిందంటే సమాచార సాధనాలు ఏవైనా కావచ్చు, అవి రేడియో కావచ్చు, పేపర్ కావచ్చు, టీవీ కావచ్చు, మొబైల్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఏవైనా ప్రజలకి సమాచారం చేరవేసేటప్పుడు బాధ్యతగా ఉండాలి, సామాజిక బాధ్యత ఉండాలని చెప్పాడు. ఆ సామాజిక బాధ్యత మిస్ అయినప్పుడు రాజకీయ నాయకులు ఏలు పెట్టాలని చూస్తారు, ప్రభుత్వాలు ఏలు పెట్టాలని చూస్తారు. జర్నలిస్ట్ అంటే నిజం చెప్పేటోడు జర్నలిస్ట్ అండి. అది ఫోన్లో చెప్తున్నాడా, టీవీలో చెప్తున్నారా, రేడియోలో చెప్తున్నాడా, పేపర్లో రాస్తున్నాడా? గతంలో స్వాతంత్రోద్యమంలో గాంధీ గారు, అంబేద్కర్ గారు గోడ పత్రికలు నడిపించేటోళ్ళు. వాళ్ళు చేసింది జర్నలిజం. స్వాతంత్రోద్యమంలో జర్నలిజం చేశారు. బ్రిటిష్ వాళ్ళు చేసే అరాచకాలని వెలుగెత్తి చూపారు. అంటే జర్నలిజానికి సామాజిక బాధ్యత ఉంది అనేది చేస్తూ రేవంత్ అన్నకు ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, మీరు ఎవరు జర్నలిస్టు కారనే విషయంలో మీరు ఏలు పెట్టకండి. అది జర్నలిస్టులే ఎవరికి వాళ్ళు, ఆ సంఘాలు ఉన్నాయి, అసోసియేషన్స్ ఉన్నాయి, వాళ్ళకి వాళ్ళే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకొని డిజిటల్ మీడియా రంగంలో రావడానికి ఉన్న ఇదొక ప్రొఫెషన్. ఏ వృత్తికైనా కూడా కోడ్ ఆఫ్ కాండక్ట్స్ ఉంటుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అది మనకు మనమే పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు యూట్యూబ్లో ఛానల్లో పనిచేస్తున్నాను అనుకో, మీరు జర్నలిస్ట్ కాదా? ఇప్పుడు నేను ఒక 15-20 సంవత్సరాలు మెయిన్ స్ట్రీమ్లో పనిచేసి వచ్చి చేస్తున్నా. ఇప్పుడు నేను జర్నలిస్ట్ కాదా? మనకి మనమే తెలుస్తుంది కదా. అంటే అర్హత లేని వాళ్ళు, బాధ్యత లేని వాళ్ళు వస్తే ఈ సమాచారాన్ని బాధ్యతగా చేరవలసింది. కాబట్టి మీరు మాట్లాడిన భాష డిజిటల్ మీడియాని కొంచెం అవమానపరిచే విధంగా ఉంది రేవంత్ అన్న. ఎందుకంటే మీరు ఆ సోషల్ మీడియా బేస్ చేసుకొని మీరు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఆ రోజు తిన్మార్ మల్లన్న కావచ్చు, మన తొలివేలుగు రఘు కావచ్చు, కాలోజీ టీవీ కావచ్చు, శ్రావ్య కావచ్చు, ఒక 10-15 మంది కేసీఆర్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కేసీఆర్కి అమ్ముడుపోతే ఈ సోషల్ మీడియా ద్వారానే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు నేషనల్ వైడ్ ధృవతార అనేట ఆయన
కొన్ని లక్షల మిలియన్ల కొద్ది వ్యూవర్స్ ఉన్నారు. అదేవిధంగా ఎన్డీటీవీ నుంచి బయటకు వచ్చిన రవీష్ కుమార్ గారు కూడా చాలా ఉంది. సోషల్ మీడియా వల్లనే ఇలా సోషల్ మీడియాని ఎవరు ఆపలేరు. కాకపోతే మనకి మనం స్వీయ నియంత్రణ ఉండాలనేది ఒక జర్నలిస్ట్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. రేవంత్ అన్న ఖచ్చితంగా కూడా ఆ విధంగా అవమానించకుండా ఉండాల్సి ఉండే. రైట్. ఆ యూట్యూబ్ అంటే ప్రపంచం అంతా యూట్యూబ్లో. ఇప్పుడు పిల్లల ఆన్లైన్ క్లాసెస్, నాలెడ్జ్ షేరింగ్, అసలు వాట్సాప్ లేకుండా యూట్యూబ్ లేకుండా అసలు ఇవాళ ప్రపంచమే లేదు. కాబట్టి నువ్వు నీ పరిధి నీ పరిమితికి మించి ఎక్కువ మాట్లాడితే ఏమైందంటే అనవసరంగా జర్నలిస్టులలో సోషల్ మీడియా అనేది పవర్ఫుల్, దానికి కొంచెం సవరించుకుంటే ఆయన ఉద్దేశం మంచిదే కావచ్చు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు విపరీత ధోరణి పనికిరాదు. అతి సర్వతా చేస్తున్నారు. మన వాళ్ళు క్యాప్షన్ ఒకటి పెడుతున్నారు, తంబనేల్ ఒకటి పెడతారు, లోపల కంటెంట్ కోసం షేకింగ్ న్యూస్, బ్రేకింగ్. ఇప్పుడు టీవీ ఎవరు చూడట్లే, పేపర్ ఎవరు చదవట్లే, అందరు కూడా డెమోక్రటైజ్ అయింది. మొబైల్ అనేది న్యూస్ని డెమోక్రటైజ్ రెవల్యూషన్. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు పాలకులు చేసే తప్పులని ఎండగట్టడము, ప్రశ్నించడం అనేది బాధ్యత. అది ఏ రూపంలో చూపించినా అది జర్నలిజమే. మీరు 2014 నుంచి 2024 వరకు మొన్నటి వరకు ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ చూశారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కూడా చూస్తున్నారు. సో డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా పాలనలో కానీ, వాళ్ళ మాట తీరులో కానీ, లేకపోతే వాళ్ళు తీసుకొచ్చే సంస్కరణల విషయంలో కానీ? అంటే అప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు, సో దాన్ని బేస్ చేసుకుని చూస్తే కనుక అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఇవన్నీ తీరతాయి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో అన్న ఆలోచన ఏమన్నా ఉందా? అంటే మనము ఒకటేంటంటే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో 14 ఏళ్ళు మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన సాధకుడుగా ఆయన నుంచి ఎక్స్పెక్టేషన్ చాలా ఉండే. నీళ్లు, నిధులు, నియామకాలు అనేది ట్యాగ్ లైన్. అసలు తెలంగాణ ఉద్యమం వచ్చింది స్వేచ్ఛ, స్వాతంత్రం, ఆత్మగౌరవం. ఆ మూడింటిని ఆయన పక్కకు పెట్టేసిండు. స్వేచ్ఛని హరించేసిండు, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఎత్తేసిండు, స్వాతంత్రం ఎవరు మాట్లాడినా కూడా కేసులు పెట్టించిండు, ఆత్మగౌరవం అంటే అది ఎక్కడ అని అడిగిండు. దాంతో తెలంగాణ ప్రజలంతా కేసీఆర్కి అహంకారానికి బుద్ధి చెప్పి తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని, ముఖ్యమంత్రి కావాలని ఎవరు కోరుకుంది, కేసీఆర్ దిగిపోవాలనే ఒక నెరేటివ్లో వచ్చారు. అదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీలో డైనమిక్గా కొట్లాడిండు, రేవంత్ అన్న సీఎం అయ్యిండు. ఇది ప్రజాపాలన అని చెప్పారు. మరి 8 నెలల ప్రజాపాలనలో 20-30 లక్షల మంది నిరుద్యోగుల పోరాటంతో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో నిరుద్యోగుల కష్టంతో ఈ ప్రభుత్వం వచ్చిందని చెప్పారు. 8 నెలల కాలంలో రేవంత్ అన్న 8 సార్లు కలిసిండా, 8 నిమిషాలు కలిసిండా, 8 సెకండ్లు కలిసిండా? ఆయన ఏమో కల్వకుంట్లా ఉంటాడు, గడీల దొర కచరా అయిందని చెప్పినాం. మరి రేవంత్ రెడ్డి గారు ఈ 30 లక్షల మంది నిరుద్యోగుల తరపున 3 ప్రతినిధులను ఎందుకు కలవలేదు? సెకండ్, ఇప్పటికీ మాకు హోప్ ఉంది. ఒకటి, స్వేచ్ఛ. కేసీఆర్ ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్లు అవుతుండే అని అందరు వాట్సాప్ కాల్స్, ఫేస్ టైం కాల్స్ మాట్లాడుతున్నారు. ఇప్పుడైతే అందరు కూడా ఫోన్ ట్యాపింగ్ గురించి ఇప్పుడు జరుగుతుంది, జరగలేదని నేను చెప్పట్లే, కానీ ఇప్పుడైతే కొంచెం స్వేచ్ఛను అయితే ఎంజాయ్ చేస్తున్నారు. కొంతవరకు ప్రజల్లో ఆ భయం పోయింది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్లో బాధ లేదని. ఎవరు మాట్లాడితే పోలీసులు వచ్చి ఎత్తుకపోతారో, కిడ్నాప్ చేస్తారో, అప్పుడు రఘుని కిడ్నాప్ చేసినట్టో, మళ్ళీ ఎత్తుకపోయినట్టో ఆ భయం అయితే లేదు. బట్ అల్టిమేట్గా తెలంగాణ ప్రజలు కోరుకుంది ఏంటంటే, ఆల్రెడీ కేసీఆర్ విధ్వంసం చేసిండు ఫైనాన్షియల్గా, ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ చేసిండని చెప్తే మీరు వచ్చి ఇష్టం వచ్చినన్ని హామీలు ఇచ్చేసారు. హామీలు మీరు ఇచ్చినాయే, మీ నెత్తి మీద మీరే భస్మాసురం. ఉన్న వాస్తవ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అనేది శ్వేతపత్రం ప్రకటించినప్పుడు మీ ప్రయారిటీస్ ఏంటి? ఇప్పుడు 1,50,000 కోట్లతోటి మూసీ నదిని బ్యూటిఫికేషన్ చేస్తా ఉన్నారు. అంటే మూసీ నదిని సుందరీకరణ. ఇప్పుడు మనిషికి సుందరీకరణ అంటే మేకప్ వేసుకుంటారు, పౌడర్ వేసుకుంటారు, దూకుంటారు, రకరకాలు ఉంటుంది. మూసీ నదికి ఎప్పుడు మనం మేకప్ వేసుకుని బ్యూటిఫికేషన్ చేసుకుంటాం? కూడు, గూడు, గుడ్డ అన్నీ అయిపోయాక ఒక కంఫర్ట్ జోన్లో అబోవ్ మిడిల్ క్లాస్ పైన ఉన్న వాళ్ళు కొంచెం ఆర్థికంగా ఒక 100 రూపాయలు వస్తే ₹1, ₹2 మేకప్కి పెట్టుకుంటారు. ఇప్పుడు మూసీ నదిని కాపాడడం చాలా అవసరం, కానీ 1,50,000 కోట్ల రూపాయలు పెట్టి బ్యూటిఫికేషన్ చేస్తారట. నదులని మనం దేవతల్లాగా పూజిస్తాం, నదులని గొప్పగా పూజిస్తాం, ప్రకృతిని. వేరే దేశాల్లో నదులను నదుల్లాగానే చూస్తారు, వేరే అన్ని దేశాల్లో నదులను నదుల్లాగా ఉంచుతారు. మనమేమో గంగా నది దగ్గర నుంచి ఇక్కడ వరకు పెంట చేసింది. అంటే ఒకవైపు మాటల్లోనేమో గొప్పగా చెప్తున్నాం ప్రకృతి, మురికాలు చేస్తామంటే సరిపోయింది, మురికాలు అంటే బుక్ కూడా మూసుకుపోలే అంత దాని. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే రేవంత్ అన్నకి అది ఆల్రెడీ కేసీఆర్ గారు హుస్సేన్ సాగర్ని కొబ్బరి నీళ్ళు లాగా చేస్తా అన్నాడు. ఆయన ఏమంటే రూపాయి బిల్లు వేస్తే హుస్సేన్ సాగర్లో కనపడాలి, అంత స్వచ్ఛంగా ఉండాలి, అసలు హుస్సేన్ సాగర్ నీటిలో చేతిలో పట్టుకొని తాగాలి, అట్లా చేస్తా అని చెప్పిండు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కూడా మూసీ నది ప్రక్షాళన పేరుతో జపాన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 6,000 కోట్ల రూపాయలు తీసుకొని దాన్ని ప్రక్షాళన ట్రై చేశారు.
ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఒకేసారి అసలు ఇప్పటికి జీతాలు ఇవ్వడానికే డబ్బులు లేవు, 1వ తారీఖు జీతాలు ఇవ్వడమే గొప్పగా చెప్పుకునే పరిస్థితికి వచ్చినాం మనం. ధనిక రాష్ట్రం నుంచి రెండవ అతిపెద్ద ధనిక రాష్ట్రం గుజరాత్ తర్వాత అప్పుడు మనం తెలంగాణ ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్ ఉన్న దగ్గర నుంచి 7 లక్షల కోట్ల అప్పులు దాదాపు ఇంకా పెండింగ్ బిల్లులే 75,000 కోట్ల దగ్గర నుంచి ఇలా మేము 1వ తారీఖు జీతం ఇస్తున్నా అని రేవంత్ అన్న గర్వంగా చెప్పుకునే పరిస్థితి నుంచి 1,50,000 కోట్ల ఒకసారేమో 50,000 కోట్లు అన్నారు, ఒకసారి 75,000 కోట్లు అన్నారు, 1,50,000 కోట్లు అన్నారు. ఈ 50,000 కోట్లకి డిపిఆర్ ఎవడిచ్చాడు మీకు? రైట్. దాన్ని కాదు అని ఎమ్మటే వారం 75,000 కోట్ల డిపిఆర్ ఒక ముఖ్యమంత్రి బాధ్యతాయుతంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని 50,000 కోట్లు ప్రజల డబ్బులు, ఆయన డబ్బులు కాదు, ఎవరి డబ్బులు కాదు, ప్రజల డబ్బులు. ఒక వారం రోజులకి మళ్ళీ 75,000 కోట్లు అయింది, మళ్ళీ 1,50,000 కోట్లు అయింది. మరి ఈ 3 డిపిఆర్లు ప్రజల ముందు పెట్టాలి కదా మీరు. రైట్. లేదు పలానా కన్సల్టెన్సీ వాడు నాకు 50,000 కోట్లని తప్పు చెప్పిండు, లేదు ఇంకొక బెస్ట్ కన్సల్టెన్సీ 75,000 కోట్లని ఇచ్చింది, లేదు వీళ్ళిద్దరు కాదని ఇంకొక థర్డ్ కన్సల్టెన్సీ, నేను దావోస్ పోయి ఆ లండన్లో థేమ్స్ అదంతా చూసి వచ్చారు కదా, వాళ్ళు 1,50,000 కోట్లు వచ్చింటే అంటే ఈ నోటికి 1,50,000 కోట్లు ప్రజల డబ్బులు మూసీ నదిలో పెడుతున్నామంటే దానివల్ల మనం ఏదైనా ప్రాజెక్టు చేస్తే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి? చైనాలో 3 గార్జెస్ డ్యాము ఏదో కట్టారు, దానివల్ల ట్రాన్స్పోర్ట్ సిస్టము, సాగునీరు, తాగునీరు సగం చైనా మొత్తం డెవలప్ అయింది. ఇప్పుడు కాళేశ్వరం పేరుతో ఒక ఆయన 1,30,000 కోట్లు ఖర్చు పెడితే అది ఏది పనికిరాని ప్రాజెక్ట్ అని వీళ్ళే చెప్తున్నారు, మొత్తం గంగలో పోసిరని చెప్పారు. మరి మూసీ నదికి 1,50,000 కోట్లు అసలు డబ్బులే లేవు కదా. మీరు తెలంగాణ 4 కోట్ల ప్రజల జీవితాలని భవిష్యత్తుని పరంగా పెట్టి జపాన్ డెవలప్మెంట్ బ్యాంకో, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకో, వరల్డ్ బ్యాంకో తక్కువ వడ్డీకి డబ్బులు ఇస్తుందని చెప్పి అసలు మీ మేనిఫెస్టోలో లేదు కదా ఇది. అంటే మీరు ప్రజల కోసం ఎలక్షన్ కమిషన్ ఎన్నికలకు ముందు మీరు చెప్పిన వాగ్దానాలు మేనిఫెస్టో వేరు, అధికారం వచ్చినాక మీ ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒక ఆయన ఫ్యూచర్ సిటీ అన్నాడు, ముచ్చర్ల కేసీఆర్ గారేమో విశ్వనగరం, డల్లాస్ అయిపోయింది, ఇస్తాంబుల్ అయిపోయింది, కరీంనగర్ అదైంది, ఇస్తాంబుల్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కేసీఆర్ రేవంత్ అన్న ఏమంటున్నాడు ఫ్యూచర్ సిటీ. మరి అది ఎప్పుడు ఫ్యూచర్లోనే ఉంటుందా లేకపోతే ప్రజెంట్లోకి వస్తుందా? ఒక నగరాన్ని ఎవరన్నా ఏర్పాటు చేయడం అంటే నగరాలు ఎట్లా ఏర్పడతాయి? నాగరికత సమాజంలో అన్ని మనిషి తన జీవనం కోసం ఉపాధి కోసం రకరకాల గతంలో వ్యవసాయ ఆధారితంగా ఉండేది, తర్వాత వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు వచ్చినాయి, ఇప్పుడు ఇండస్ట్రీస్ వచ్చినాయి. అక్కడ ఏమన్నా ఇండస్ట్రీస్ వస్తే కొత్త ప్రాజెక్ట్స్ వస్తే ఆ ప్రాజెక్ట్ లో పనిచేసే ఎంప్లాయీస్ ఉద్యోగులు మైగ్రేట్ అవడానికి అక్కడికి వెళ్తే ఆ చుట్టూ ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. దానికి ఒక ప్లాన్ బ్లూ ప్రింట్ ఏర్పాలి. ఒక ముఖ్యమంత్రి తలుచుకుంటే ఫ్యూచర్ సిటీ వచ్చేస్తుందా? ఇప్పుడు 400 ఏళ్ళు పట్టినా కూడా హైదరాబాద్ నగరానికి కనీసం డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో నాకు ఇటీవల ఆఫీసర్స్ చెప్తున్నారు, ఉన్న హైదరాబాద్ జనాభా 1.5 ఉంటే 20 నుంచి 25 లక్షల ఇళ్ళు ఉన్నాయి హైదరాబాద్లో. అవును, 25 లక్షల ఇళ్లలో మీరు హైదరాబాద్కి ఎన్ని లక్షల మందికి డ్రైనేజ్ వ్యవస్థ ఉంటుంది అనుకుంటారు? మీరు గెస్ చేయండి. ఉంటుందేమో 10 లక్షల మంది దాకా ఉంటుందేమో. మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిన రికార్డ్స్ ప్రకారం 7,90,000 మందికే, అంటే 25 లక్షల ఇల్లు హైదరాబాద్లో ఉంటే కేవలం 7 లక్షల నుంచి 8 లక్షల మందికి ఇళ్ళకే డ్రైనేజ్ వ్యవస్థ ఉంది. 12 లక్షలు 12 సార్, దాదాపు 8 తీసేస్తే 17 లక్షలు, 25 లక్షల ఇల్లు అనుకుంటే 15 నుంచి 17 లక్షల ఇళ్ళ డ్రైనేజ్ అంతా కూడా ఈ లేకులలో పోతుంది. అంటే విశ్వనగరము, డల్లాసు, ఇస్తాంబుల్, ఫ్యూచర్ సిటీ అని గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నాం కదా. 400 సంవత్సరాల హైదరాబాద్ నగరంలో ఇంత టెక్నాలజీ ఇంత వ్యవస్థ ఉన్నా కూడా కనీసం మనం వదిలిన వేస్టేజ్ చెరువులలోకి కుంటలలోకి వదులుతున్నాం. అంటే మనం అభివృద్ధి చెందుతున్నామా తిరోగమన దశలో ఉన్నామా? తిరోగమన దశలో ఉన్నాం. సురక్షితమైన తాగునీరు అనేది లేదు. ఇప్పటికీ బోలక్పుర ఏరియాలో ఆ తాగునీళ్ళు డ్రైనేజ్ కలిసి చనిపోయిన సందర్భాలు మనం చూసినాం. అంటే ఇంత నాగరికత, ఇంత టెక్నాలజీ, ఇంత అడ్మినిస్ట్రేషన్, ఇంత ఐఏఎస్లు, ఇంత ఐపీఎస్లు, ఇంత ముఖ్యమంత్రులు మంత్రులు ఉన్నాక సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనేది హైదరాబాద్లో కూడా ఒక ఛాలెంజ్. సీవేజ్ సిస్టమ్ అండి, మనం వదిలిన మలమూత్రాలు, మనం వదిలిన వేస్టేజ్ చెరువులలోకి నాళల్లోకి పంపుతున్నామంటే మళ్ళీ ఈ నగరం ఇట్లా అయిపోయింది. చిన్న వర్షం వస్తే మన స్కూల్ పిల్లలు పడి చనిపోయిన సందర్భాలు చూస్తున్నాం. ఓపెన్ అదేంటి మ్యాన్ హోల్స్ కార్లు దిగిపోయిన సందర్భాలు చూస్తాం. రోడ్లు గుంతలు. ఈ ఇవాంక వచ్చినప్పుడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు క్యాంపెయిన్ చేసి ఉండే, ఒక్కొక్క గుంటకి మేము 1000 రూపాయలు ఇస్తామని చెప్పి, ఆ వంక ఈ వంక చూడము, ఈ గుంట వంక చూడమని చెప్పి. అంటే బేసిక్ ఫెసిలిటీసే మనం 70 సంవత్సరాల తర్వాత ఏర్పాటు చేసుకోకపోతే ముఖ్యమంత్రులు మారినప్పుడు, పాలకులు మారిన ప్రతిసారి వాళ్ళ ప్రయారిటీస్ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఉంటున్నాయి. వీళ్ళు ఏమైనా రాజరికంలో ఉన్నారా లేకపోతే నియంతృత్వ దేశాల్లో ఉన్నారా? ప్రజల కోరికలు, ప్రజల అవసరాలకు తగ్గట్టు మీ పాలన ఉండాలి. కానీ ఒకసారి ముఖ్యమంత్రి కాగానే, ఒకసారి ప్రధానమంత్రి కాగానే, ఒకసారి అధికారం రాగానే
విచ్చలవిడితనం అనేది వస్తుంది. పారదర్శకత, జవాబుదారీతనం. అండ్ అల్టిమేట్గా ప్రజల తరపున వీళ్ళు సేవకులు కదా, కస్టోడియన్ కదా. ఆ కస్టోడియన్ అనే బాధ్యత మర్చిపోయి ప్రజలు ఆలోచించాలి. ఒక్కొక్క పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఒక్కొక్క కొత్త తీసుకొస్తున్నారు. మేనిఫెస్టోలో ఒకటి ఉంటుంది, వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఒకటి ఉంటుంది. మన తరపున పని చేయాల్సిన సేవకులు వీళ్ళు. మన ఇంట్లో పని చేయాల్సిన పని మనిషి మనకే ఉల్టా లంచం ఇచ్చింది అనుకోండి. ఇప్పుడు మా ఇంట్లో పని మనిషి వస్తుంది, ఆమెకు 2,000 3,000 జీతం ఇస్తాం అనుకో, ఆమె నాకు ఉల్టా 5,000 ఇస్తుంది. ఇప్పుడు మనం ఓటేసేటప్పుడు ప్రజలారా ఆలోచించండి. మన తరపున ఎన్నికయ్యే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు మన దగ్గరకు వచ్చి ఓటు బిచ్చమడుకుంటూ వాడు 500 5,000 ఇస్తున్నాడు. దానికి మన జీతగాడు మనకు డబ్బులు ఇస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆ ఎలక్షన్ ఒక్కరోజు 500 5,000 బీరో బిర్యానీ ఇచ్చి 5 సంవత్సరాలు మన మీద పెత్తనం చేస్తున్నాడు. ఇది గమనించినంత వరకు పార్టీలు వస్తూనే ఉంటాయి, మారుతూనే ఉంటాయి. ప్రజల తరపున బాధ్యతగా లేని ఈ బరితెగింపు అనేది ఉండకూడదు. అది హైడ్రా కావచ్చు, జీబ్రా కావచ్చు, కోబ్రా కావచ్చు. గతంలో కొన్ని కొత్త పేర్లు వచ్చినాయి. మంచి చేస్తే హ్యాట్స్ ఆఫ్. నిజమే. మంచి చేస్తున్న మన పేరుతో మీ రాజకీయ దురుద్దేశాల కోసమో, మీ పొలిటికల్ వెండెట్టా కోసమో, లేకపోతే రకరకాలుగా తెర వెనుక ఏం జరుగుతాయి అనేది మనందరికీ తెలుసు. ఇప్పుడు 100 కోట్లోడు ఉన్న బిల్డింగ్ కూలదు, 10 లక్షలు కట్టుకున్నవాడు బిల్డింగ్ కూలుతుంది. ఈ 100 కోట్లు ఉన్న బిల్డింగ్ వాడు ఏం చేస్తాడు? ఇమీడియట్గా ₹1,00,00,000 బిల్డింగ్ కూలంగానే వాడు ఇప్పుడు పైసామే పరమాత్మ, వాడి దగ్గరికి వెళ్ళిపోతాడు. బర్రే, డబ్బును నోడిదే రాజ్యం, నోరు నోడిదే అంటున్నాం. ఇది కాదని చెప్పగలరా? ఇప్పుడున్న వ్యవస్థ 100% మేము ఎవరి దగ్గర తీసుకోమని చెప్పగలరా? 27,000 అక్రమ కట్టడాలు కూల్చగలరా మీరు? 1000 కట్టడాల వరకు మేము కూల్చేస్తామని చెప్పి నిన్న ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే 1001 సక్రమం అవుతుంది. అదే కదా మరి, దాంట్లో వెయిట్ చేయాలి. ఇది రంగనాథ్ గారు చేస్తున్న డైనమిజానికి హ్యాట్స్ ఆఫ్, రేవంత్ అన్న చేసిన ఇనిషియేటివ్కి హ్యాట్స్ ఆఫ్. వాళ్ళ వల్లనే ఇలా డిబేట్ డిస్కషన్ జరుగుతుంది. కానీ పరిపాలన అనేది ఒక పద్ధతి ప్రకారం ఉండాలి, ఒక చట్టబద్ధంగా ఉండాలి, ఒక న్యాయబద్ధంగా ఉండాలి. ఒక సిస్టమ్ దాటి ఎవరు పోయినా కూడా అది ఎప్పటికైనా అది ఎటుపోతుంది. అంటే హైడ్రాని ఎవరు వ్యతిరేకించట్లా, కానీ పద్ధతి ప్రకారం హర్షిస్తున్నారు. బట్ దానికి ఒక పద్ధతి పాడు అనేది ఉండాలి. ఇష్టం వచ్చినట్టుగా మీరు ఎవరు ప్రయారిటైజ్ ఉండాలి. అది బలిసిన వాళ్ళు, బరి తెగించిన వాళ్ళు, పూర్తిగా ఇల్లీగల్ ప్రభుత్వ భూములు ఆక్రమించిన వాళ్ళు ఫస్ట్ అది లిమిటేషన్స్ టెక్నిక్. కబ్జాదారుడే. మరి ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులు ఉండే కదా గతంలో. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఎత్తివేసింది ఎవరు అసలు? ల్యాండ్ గ్రాబింగ్కి ఇప్పుడు కొత్తగా కాదు కదా, గతంలో కూడా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఉంది. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమిస్తే చట్టాలు ఉన్నాయి. మరి ఆ చట్టాలన్నీ పని చేయకుండా చేసింది ఎవరు? ఈ నాయకులే కదా. అంటే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే పరిస్థితిలో ప్రజలు వెళ్ళిపోతే, ప్రజలకి ప్రభుత్వాల మీద, వ్యవస్థ మీద నమ్మకం కోల్పోతే తిరుగుబాటు వస్తుంది. 111 జీవోనే ఎత్తేసిన ఘనత మొన్న గవర్నమెంట్లో. ఇప్పుడు 111 జీవో అనేది హైదరాబాద్కి లంగ్ స్పేస్ లాంటిది.